ఆడవాళ్ళ బట్టలే కాదు నాలాంటి తెంగళ లెక్కర్లు కూడా బలే కుట్టేస్తాడా గోపాలం. వాడంటే అందరికీ లైకింగే కదరా. ఈ గోపాలం గారు సూద్తో ఆడవాళ్ళ బట్టలు ఎంత బాగా కుడతారని పేరుందో, సూదులో దారం గాడని కూడా అంతే పేరుంది. మన్మథ రేఖ ఇది నా చేతిలో ఉండడం వల్ల నాకు ఉపయోగం ఏంటి స్వామి? ఈ రేఖున్న జాతకుడు అమ్మాయిల్ని అతి సులభంగా వశపరుచుకోగలడు. ఇదంతా లవ్వే, ఇన్నాళ్ళు లేంది ఇప్పుడేటి? పాపి కొండల్లో లేత ఎండల్లో పాట పుట్టిందో తేటి గుండెల్లో, ఏటి పాయల్లో గూటి పడవల్లో ఈడు నవ్విందో 7 రంగుల్లో. ఒంటి మీద నూలు పోగు లేకుండా నన్ను చూసిన మొట్టమొదటి మొగోడివి నువ్వు. నిన్నెలా మర్చిపోతాను చెప్పు? రవివర్మ చిత్రమా, సరసాల పద్యమా, సొగసైన శిల్పమా, ప్రియ భామా. కానీ నాకు చీర కట్టుకోవడం రాదే. నాకు వచ్చు కదా, నాకు వదిలేసి కళ్ళు మూసుకోండి, తెరిసేలోగా కట్టేస్తాను. మేఘాలే తేలినాలోన, రాగాలే గుండె గదిలోన. ఒరే జపజండు ఏంటి? ఆ జమే జడా, ఆ జతో జడా, ఆ జమచచ్చా జమచచ్చా. రా శంకరయ్య గారు పంప్ సెట్లోకి వెళ్దాం. చార్జర్ ఉందా? చార్జర్ అంటే ఏకంగా పవర్ బ్యాంకే ఉంది. ఈ ర్యాక్ ఫ్రేమ్ కట్టి పూలెట్టి పూజ చేసినా తప్పు లేదురా. మన్మథ రేఖతో పుట్టాను, మన్మథ రేఖతో పుట్టాను అని అదే డైలాగ్ అందరికీ చెప్పుకుంటా పోయావు. దానివల్ల చూడు కథ ఎలా తలకిందులు అయిపోతుందో.